హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వీస్ హ్యాండ్మేడ్. ఈరోజు వీడియోలో నేనైతే ఇంట్లో పూజ చేసుకొని అలాగే టెంపుల్కి కూడా వెళ్ళాం. మాకు దగ్గరలో జొన్నవాడ టెంపుల్ ఉంది. సో అక్కడికైతే ఫ్యామిలీతో పాటు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. సో ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకుంటున్నాము. ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంట్లో నేను ఎలా డైలీ పూజ చేసుకుంటున్నానో సో అలాగే చేసుకుంటున్నాను నార్మల్గానే. ఇంట్లో ఇలా ధూపం వేసుకొని దీపం పెట్టుకున్నామంటే ఇల్లంతా పాజిటివ్గా అనిపిస్తుంది. నాకైతే ఆ వెలిగే దీపాన్ని చూస్తే మైండ్ అంతా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఫ్రైడే సాటర్డే మాత్రం కన్ఫామ్ నేను ఇంట్లో పూజ చేసుకుంటాను. డైలీ కూడా కుదిరినప్పుడు చేసుకుంటాను. నాకు చిన్న బాబు ఉన్నాడు, సో బాబు వల్ల డైలీ చేసుకోవడానికైతే కుదరదు. వీలున్నప్పుడు చేసుకుంటాను. ఫ్రైడే సాటర్డే మాత్రం కంపల్సరీ పూజ అయితే చేసుకుంటాను. ఏదో పెద్ద పెద్ద హోమాలు వ్రతాలు అయితే చేయలేను. చిన్నగా సింపుల్గా డైలీ ఇంట్లో దీపం పెట్టుకొని అలా పూజ అయితే చేసుకుంటాను. ఇంట్లో దీపం వెలుగుతున్నంతసేపు ఇల్లంతా చాలా పాజిటివ్గా అండ్ కామ్గా అండ్ ప్లెజెంట్గా కూడా ఉంటుంది. నేనైతే చాలాసార్లు ఇది చూశాను. సో చిన్నగా ఇక్కడ లక్ష్మీదేవి ఉంటే లక్ష్మీదేవి కూడా పూలు పెట్టేసి చిన్నగా దీపం అయితే పెట్టుకొని కడ్డీలు అగరబత్తులు అన్నీ చూపించి పూజ అయితే చేసుకున్నాను. అమ్మవారిని ఇలా చూస్తుంటే చాలా నిండుగా అనిపిస్తుంది కదా. చూస్తుండే కొద్ది అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అమ్మవారిని. చాలా నిండుగా ఉన్నారు, ఇలా మల్లెపూలతో ఫ్రెష్గా ఉన్నాయి చాలా. ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత మేమైతే ఫ్యామిలీ అంతా కలిసి మాకు దగ్గరలో ఉన్న జొన్నవాడ టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళే లోపలే క్లోజింగ్ టైం అయితే అవుతుంది. సో మేము వెళ్ళే లోపలే క్లోజింగ్ టైం అయితే అయిందన్నాను కదా. ఇక్కడైతే మేము కొబ్బరికాయ తీసుకుంటున్నాము. పక్కనే మల్లెపూలు కూడా అమ్ముతున్నారు. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, కానీ కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నారు. టెంపుల్స్ దగ్గర అయితే ఫ్లవర్స్ కొనాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, ఈజీగా మోసం చేసేస్తున్నారు.
మేమైతే ఫస్ట్ కొబ్బరికాయ తీసేసుకొని డైరెక్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే మేము ప్రదక్షిణ చేసి వచ్చే లోపల టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారు. దర్శనానికి మేమే లాస్ట్ అండి. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మైండ్ అంతా ఎన్ని ఆలోచనలు ఉన్నా కూడా చాలా టెన్షన్ ఫ్రీ అయిపోతుందండి. అంత పాజిటివ్ వైబ్ ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్లో. ఇక్కడ చూస్తున్నైతే ఎంట్రన్స్ శ్రీనివాస కళ్యాణంతో మనకి కనిపిస్తుంది. సో మేమైతే ఫస్ట్ దర్శనంకి వెళ్ళేసి వచ్చాము. లోపలికి మొబైల్ అయితే ఎంట్రీ లేదండి. సో మేమైతే అక్కడ వీడియో తీయలేదు. దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత మేమైతే ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఇక్కడ చాలామంది బయట నుంచి వస్తారండి నిద్ర చేయడానికి. వాళ్ళకి ఏదైనా కీడు అట్లాంటివి ఉంటే పోతాయని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకము. చూస్తున్నారు కదా చుట్టూ జనం ఎంతమంది ఉన్నారో. అందరూ ఏదో ఒక నమ్మకంతో ఏదో ఒక హోప్తోనే ఇక్కడికి వస్తారండి. చూస్తున్నారు శివపార్వతుల కుటుంబం ఎంత అందంగా ఉందో. టెంపుల్ చూస్తుంటే అసలు ఈ ఆర్కిటెక్చర్ ఎట్లా కట్టాడో కానీ ఒక్కొక్క పాయింట్ పిన్ టు పిన్ పాయింట్ చూస్తుంటే ఎంత అందంగా ఉందంటే, మేము ఎన్నోసార్లు ఈ టెంపుల్కి వస్తున్నామండి. వచ్చిన ప్రతిసారి ఏదో ఒక చేంజ్ అయితే ఉంటుంది. చూస్తుంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. అలా ఉంటుంది టెంపుల్. ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి అయితే ఇక్కడ నైట్ స్టే చేయడానికి అయితే వస్తారండి. ఎవరైనా స్టే చేయాలనుకుంటే వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు. బయట మీకు రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి టెంపుల్ సరౌండింగ్స్లోనే. పెద్ద కాస్ట్ కూడా ఏమి ఉండవు, 100-200లోనే దొరుకుతాయి. నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకి ఇలాగే వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నవైతే ఒక 2 టైప్స్ 3 టైప్స్ శివలింగాలు అయితే ఉంటాయండి. చాలా బాగుంటాయి. గోపురం చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. అలాగే ఇక్కడైతే అమ్మవారి శారీస్ని అయితే వేలం పాటేస్తారండి. కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇక్కడే కొనుక్కోవాలి. ఇవి మళ్ళీ బయట అయితే సేల్ చేయరు. మేము ఇక్కడ దర్శనం చేసేసుకొని కొబ్బరికాయ బయటే కొట్టేసామండి ధ్వజస్తంభం కాడ. ఎందుకంటే మేము అర్చన చేసుకోవాలంటే టికెట్ కౌంటర్ క్లోజ్ అయిపోయింది. అప్పటికే క్లోజింగ్ టైం అని చెప్పాను కదా. సో మేము ఇక్కడైతే కాసేపు అట్లా కూర్చొని రిలాక్స్ అయ్యి టెంపుల్లో కాసేపు కూర్చొని ఇంకైతే మేము ఇంటికి బయలుదేరిపోయాము. ఆ రోజు నైట్ టైం వ్యూ అయితే మూన్ అయితే చాలా బాగుందండి. ఫుల్ మూన్ డే. సో ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ.